మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈ విధంగా ఆన్లైన్ ద్వారా మీతో కలిసి ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాల్గొనడము నాకు చాలా సంతోషంగా ఉంది. మరి దినమును ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. మంచి ఆరోగ్యాన్ని, ఆయన యొక్క ఆయుష్ చేత మనల్ని నింపి ఉన్నాడు. కాబట్టి నిజంగా మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మంచిది. ఈ యొక్క ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకునే ముందుగా కొన్ని మాటలు దేవుని యొక్క వాక్య వెలుగులో నుంచి మనం చూద్దాం. 146వ కీర్తనలో దావీదు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలను, లేదంటే కొన్ని ఆత్మీయ సత్యాలను మనతో ఈ విధంగా పలుకుతున్నాడు. 1 నుంచి 5 వచనాలు మనం ఈ యొక్క సమయంలో ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపు. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఇక్కడ నిజంగా దావీదు చెప్తున్నటువంటి మాటలు మనందరి జీవితాల్లోనూ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఆయన అంటూ ఉన్నాడు, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపు. మన యొక్క ప్రాణము అంటే అర్థం ఏంటి అని అంటే మన యొక్క సోల్, ఇంగ్లీష్లో సోల్ అంటారు, లేదంటే తెలుగులో ప్రాణం అని అంటారు. మన సోల్కి విల్, మైండ్, ఎమోషన్స్ ఈ 3 ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే మన యొక్క ప్రాణానికి మనస్సు ఉంటుంది, మన యొక్క ప్రాణానికి హావభావాలు అనేవి ఉంటాయి. అంత మాత్రమే కాదు కానీ మన యొక్క ప్రాణానికి అంటే మన యొక్క స్వచ్ఛత్వం అనేది కూడా మన జీవితంలో ఉంటుంది. సో ఇవన్నిటినీ కూడా అదుపులో పెట్టుకుని నా ప్రాణమా యెహోవాను స్తుతింపుమని చెప్పేసి అని అంటూ. ఎందుకు మనము ఇవన్నిటినీ కూడా అదుపులో పెట్టుకోవాలనంటే మన ఇష్టానుసారంగా కాదు కానీ, మన యొక్క స్వచిత్తానుసారంగా కాదు కానీ, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనం మన దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. అది ఎటువంటి సమయంలో అయినా సరే, మనకి దుఃఖం కలిగినా, బాధ కలిగినా, ఒకవేళ ఈ యొక్క కరోనా ఉన్నటువంటి యొక్క వైరస్ వ్యాప్తి ఉన్నటువంటి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో అయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము అని చెప్పేసి అని మనం పలకాలి. ఎందుకనంటే ఎక్కడైతే మనం స్తుతిస్తామో అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడైతే మనం స్తుతించి ఆరాధిస్తామో అక్కడ ఆశ్చర్యకారాలు జరుగుతాయి, అక్కడ స్వస్థతలు జరుగుతాయి. అక్కడ విశ్వాసంతోటి నువ్వు ఎప్పుడైతే దేవుడిని స్తుతిస్తావో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నిశ్చయముగా మన దేవుడు అద్భుతాలు జరిగించేవాడై ఉన్నాడు. నిజంగా ఎరికో గోడలు కూల్చబడ్డానికి కారణము కేవలం స్తుతించి ఆరాధించడం వల్ల మాత్రమే. వారు ఎప్పుడైతే దేవుని నామాన్ని ఎప్పుడైతే గట్టిగా పలికారో అక్కడ ఎరికో గోడలు కూలిపోయినాయి అని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. సో నువ్వు స్తుతించినప్పుడు నీ కష్టాలు కానీ, నీ శ్రమలు కానీ, నీ ఇరుకులు కానీ, నీ ఇబ్బందులు కానీ ఏమున్నా సరే అవన్నీ కూడా నీ పైన ఎల్లవేళల రాజ్యం ఎలా. ఎందుకంటే నువ్వు స్తుతించినప్పుడు అవన్నీ కూడా కూలిపోతాయి, వాటిపైన దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. 2వ మాటలో దావీదు ఈ విధంగా పలుకుతున్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను అంటూ ఉన్నాడు. నిజంగా ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత కాలం అంతా ఈ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి మన దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, మన దేవుణ్ణి కీర్తించాలి. నిజంగా నా బ్రతుకు దినములన్నీ కూడా నేను దేవుణ్ణి కీర్తించదని చెప్పేసి అని అంటున్నాడంటే దావీదు ఉత్తమమైన దానిని ఎంచుకున్నాడని దాని యొక్క అర్థం. మన జీవితంలో ఉత్తమమైనది ఏదన్నా ఉన్నదంటే అది కేవలము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన నామాన్ని మహింపరుస్తూ మాత్రమే మనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఏంటి అని అంటే ఎవరిని మనం నమ్ముకోవాలి అని చెప్పేసి. ఎవడు మనకి మన యొక్క కార్యములు జరిగించేవాడై ఉన్నాడో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటంటే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. సో మనుషుల్ని ఆశ్రయించడం కంటే కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ధన్యుడు అని చెప్పేసి అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నరుని ఆశ్రయించిన వాడు మంటి చేరుతాడని చెప్పేసి అని వాక్యం తెలియపరుస్తుంది. ఎవడైతే యెహోవా యందు ఆశ్రయం పొందుతాడో, లేదంటే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడు, లేదంటే ఆయన యందు నమ్మిక ఉంచుతాడో వాడు నిత్యంగా ఆశీర్వాదములు వారి జీవితంలో పొందుకుంటాడని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. చివరిగా ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. నిజంగా మనందరం కూడా ధన్యులమై ఉన్నాము. ఈ దినాన యొక్క ఆదివారపు ఆరాధనలో యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా మన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. మన దేవుడు మనము ఆశ పెట్టుకున్నటువంటి, లేదంటే మన నిరీక్షణకర్త అయినటువంటి దేవుడు క్రీస్తే నిరీక్షణకు ఆధారమై ఉన్నటువంటి దేవుడు, క్రీస్తే మన యొక్క నిరీక్షణకు నిజస్వరూపమైనటువంటి దేవుడు. కాబట్టి సో
ఆయనే మన యొక్క సహాయకుడు, ఆయనే మనల్ని రక్షించేవాడు. రక్షణ అనేది ప్రతి విషయంలో కూడా మనకు కావాలి. నువ్వు అనారోగ్యంతో ఉన్నా, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు రక్షణ కలగాలనంటే ఇది కేవలం యాకోబు దేవుడైనటువంటి యేసయ్య మాత్రమే మనం రక్షించేవాడై ఉన్నాడు అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ ఉదయకాల సమయంలో మన యొక్క వర్షిప్ టీం అందరితో కలిసి మనం ఉత్సాహంగా, సంతోషంగా, నా బ్రతుకు దినములన్నీ, నా జీవిత కాలం అంతే నేను దేవుణ్ణి స్తుతిస్తానని దావీదు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో అక్కడ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం పొందుకోవడం మనం ఆరంభిస్తాం. కాబట్టి సో ఎరికో గోడలు కూలిపోయిన కేవలం స్తుతించినప్పుడు. సో నీ జీవితంలో ఎటువంటి గోడలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నువ్వు స్తుతించి కలిసి వర్షిప్ టీంతో మనందరూ ఆ యొక్క పాటల్లో కలిసి స్తుతించి ఆరాధించినప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి గోడలో కూడా కూలిపోయి దేవుడు నేను ఉన్నత స్థానంలో నిలబెడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. సో అందరూ కూడా తలలో ఉంచుదాము, కళ్ళు మూసుకుందాము, ప్రారంభ ప్రార్థన చేసుకుని మనందరం కూడా కలిసి వర్షిప్ టీంతో కలిసి ఆరాధించుదాము. ఈ యొక్క దినాన్ని పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగినటువంటి తండ్రి నీకు వందనాలు. యా తండ్రి, ఈ యొక్క గడిచిన మాసం అంతట్లో ప్రభువా తండ్రి నాన్న నీ యొక్క కృప, నీ యొక్క దయ, నీ యొక్క వాత్సల్యము మా ఎడతెగక చూపిస్తూ ఈ యొక్క చివరి పునరుద్ధాన దినమందు ఆ యొక్క మే మాసం అంతా కూడా ప్రభువా ఈ రెక్కలు నేర్చాటును మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. ఈ చివరి పునరుద్ధాన దినమందు మమ్మల్ని నిలిపినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా తండ్రి. ఇదిగో నీవు చేసినటువంటి ప్రతి ఒక్క మేలులను బట్టి అయ్యా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నీవు ఇచ్చిన ఆత్మను బట్టి నిన్ను స్తుతిస్తూ అందరం కూడా కలిసి ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తూ ప్రభువా ముందుకు వెళ్తుండగా ఈ యొక్క ఆత్మ నడిపింపులో ఆది నుండి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయంలో పరమజీవం నాకు నీవా అని చెప్పేసి అందరూ తెలిసినటువంటి పాట పాడుకుంటూ దేవుని నామమైన పడదాం. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి పాడాలని చెప్పేసి ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో పరమజీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమజీవము నాకు నీవా, తిరిగి లేచెను నాకు నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. పరమా నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన మనం సొమ్మసిల్లినప్పుడు కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క విశ్వాసీయత మన జీవితం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మేలు చేసే దేవుడు కనుక ఆయన కీర్తిద్దాం. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోపడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోపడక నేను వెళ్ళెదము. యేసు చాలును, హల్లెలూయా. చెప్తాం కలిసి అందరము. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అదే మాట చెప్తాం అందరూ కూడా. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పశ్చిమ బయలులో మన పరుణ చేసే దేవుడు ఆయన. శాంతికరమైన జనములు అంతా నడిపించే దేవుడు కనుక శాంతికరముగా మన జీవితాల్లో ప్రవేశింపచేస్తున్నాడు కనుక ఆ దేవుని కీర్తిద్దాం. అందరు చప్పులు కొడదాం, దేవుని నామం పొందాం. ఈ సమయంలో పచ్చిక బయలలో పరుండ చేయును, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలలో పరుండ చేయును, శాంతి జలము చెంత
అనిశము ప్రాణము తృప్తిపరచు, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచు, మరణ లోయలో నన్ను కాపాడును. అందుకే యేసు చాలును. అందరూ కూడా నాతో కలిసి పాడాలని చెప్పి ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో చూసిన ప్రతి ఒక్కరు పాడదామా? ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మరి చెప్తామా? యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులకు మనం విడిచినప్పుడు కూడా, శరీరం కుళ్ళి కృషించినప్పుడు కూడా, మనకి శరీరం హరించినప్పుడు కూడా ఆయన మన విడువని దేవుడు, ఎడమైన దేవుడు కనుక ఆమేన్. అయ్యా విడువని దేవుడు అయ్యా. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించెనన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించెనన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచిన. అందుకే కలిసి యేసు చాలును. ఆయన ఉంటే చాలు మన జీవితంలో. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మరలా చెప్తాం, యేసు చాలును చెప్తామా? యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమ జీవము నాకు నీవని పాడదామా? పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా అందరూ కలిసి పాడదామా? పరమా జీవము నాతో నుండి అని పాడదామా? నాతో నిరంతరము నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని. మళ్ళీ చెప్తాం, నిరంతరము కూడా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని. అందుకే యేసు చాలును, హల్లెలూయా. ప్రతి శత్రువుకు చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అదే మాట చెప్తాం, కలిసి చెప్తాము. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవము తెచ్చాడన్నా తెచ్చాడన్నా. చరిత్రలోనికి పవిత్ర జీవము తెచ్చాడన్నా తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకోను. చెప్తామా కలిసి? అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకోను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా. అర్థం చేద్దాం, చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. పరమును విడిచి వచ్చాడన్నా, నరుడై పుట్టాడన్నా అని చెప్పాను. నీకోసం నా కోసమే పరమును వీడి దేవుడు భూలోకానికి వచ్చాడు కనుక ఆ దేవునికి ఆరాధన చేద్దాం కలిసి.
పరమున విడచి వచ్చాడన్న వచ్చాడన్న నరులలో నరుడై పుట్టాడన్న పుట్టాడన్న పరమును విడచి వచ్చాడన్న వచ్చాడన్న నరులలో నరుడై పుట్టాడన్న పుట్టాడన్న పరిశుద్ధుడు పావనుడు ప్రేమించును ప్రాణమిచ్చును పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరు లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా సిలువలో ప్రాణం పెట్టాడు మరణం గెలిచి లేచాడు అన్నా చెప్పి పాడదాము మన కోసం దేవుడు సిలువ ప్రాణం పెట్టాడు కనుక అదే కీర్తిద్దాం సిలువలో ప్రాణము పెట్టాడన్న పెట్టాడన్న మరణము గెలచి లేచాడన్న లేచాడన్న సిలువలో ప్రాణం పెట్టాడన్న పెట్టాడన్న మరణము గెలచి లేచాడన్న లేచాడన్న మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును నీకే మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును ఓరన్నా అందరూ కలిసి పాడదామా ఆయనకి సాటి ఎవరు లేరని చెప్పి పాడదాము యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా హల్లెలూయా 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 యేసు రాజుల రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యేసు రాజుల రాజుల రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే యోద్ధాం ఎదురైన ఎర్ర సంద్రం ఎదురొచ్చిన పొంగిపోయినను కూడా భయం లేదు జయము మనకే అని చెప్పి పాడదాం దేవుని సన్నిధిలో ఈ సమయంలో యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా భయము లేదు జయము మనకే భయము లేదు జయము మనకే విజయ గీతము పాడెదము విజయ గీతము పాడెదము హోసన్నా జయమే పాడదాం కలిసి హోసన్నా జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే మరలా చెప్తాం అందరూ కూడా హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు స్వస్థపరుస్తాయి కనుక ఆయన రక్తమే మనకు రక్షణిస్తుంది కనుక ఆ యొక్క గాయములను మనం గుర్తుంచుకొని ప్రార్థన చేస్తూ ప్రార్థన సమయంలో ఆయన గాయములు మనకు స్వస్థపరుస్తాయి అని చెప్పి తెలుసుకొని ప్రార్థన ఆమేన్. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైనా అది
ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా హోసన్నా జయమే జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. చెప్ప కలిసి అందరూ కూడా హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజు పడతామా, యేసు రాజుల రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజుల రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. అందరూ కూడా పాడదామా, కలిసి పాడదామా. హోసన్నా ఆమేన్, హోసన్నా జయం మనకే. ఆయనకెల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ చెప్పుతూ పాడాలి మనము. పరలోకములో ఉన్న దేవదూతలు ఆయన పాడి పాడి కొని ఆడుతున్నాయి కనుక మనమందరం కూడా ఆయన కీర్తించడానికి ఇష్టపడతాం. సమయంలో ప్రతి ఒక్కరు ఉత్సవంలో కూడా దేవుని పాడదామా. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా చెప్తాం కలిసి జయమే, హోసన్నా జయమని చెప్తాం. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. అందరూ చెప్పండి పాడదామా. హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల పాడదామా. యేసు రాజుల రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. అందరూ కలిసి పాడదాం. యేసు రాజుల రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. అందరూ కలిసి పాడదాం. హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. స్వరలెత్తుగా మన స్వరలెత్తు పాడదాము. హోసన్నా జయం మనకే. అదే మనం చెప్తామా. హోసన్నా, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయ. కళ్ళు మూసుకొని పాడదామా. హోసన్నా జయం మనకే పాడదామా. హోసన్నా జయం మనకే, 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 హోసన్నా జయం మనకే. ఆయనలో మనకి జయం ఉందండి, ఆయనలో మనకి జయం ఉంది, ఆయనలో జయం ఉంది మనకి. శరీర రోగమైన ఆత్మీయ వ్యాధి అయినా ఆయన యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచిన దేవుడు ఆయన. యేసు గాయములు మనకు స్వస్థత కలగటానికి మనందరిని కూడా నడిపించాయి. ఈ లోకంలో ఎంతో అల్లకల్లోలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సన్నిధిలో నువ్వు నేను ఈ విధంగా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఆరాధన చేస్తున్నామంటే అది కేవలం దేవుడి అనుగ్రహించిన ఉచితమైన కృప మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని కృప లేకపోతే, దేవుని రక్షణ లేకపోతే, దేవుని ప్రేమ లేకపోతే మన ఈ సమయంలో ఈ విధంగా ఉండము. ఇది దేవుడు నీకు నాకు కూడా ఏర్పాటు చేసిన పునరుద్ధాన దినము కనుక అందరూ కూడా మన యొక్క మనస్సుని విప్పి, మన యొక్క మనస్సును తెరిచి 2 చేతులు పైకెత్తి కొద్దిసేపు ఆరాధన చేద్దాం. ఆయన చేసిన మేళ్లకు, ఆయన చేసిన ఉపకారములకు ఏమి మరొక దావీదు భక్తుడు ఆరాధన చేస్తానంటున్నాడు. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. యేసు, యేసు నీకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాడదాం కలిసి. వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కూడా పాడదాం వందనం యేసయ్యని. వందనం యేసయ్యా. బిగరమైన స్వరంతో పాడదామా. వందనం, ఓ హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యని చెప్తామా. వందనం యేసయ్యా. అవునయ్యా, వందనం యేసయ్యా. అందరు కళ్ళు మూసుకొని దేవుని నామమున మహిమపడదాము. వందనం యేసయ్యా. ఆత్మలో నీలమై పాడదామా. యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగా, మరల శబ్దం. ఏ పాటి వాడను నేను, ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో అందుకే వందనం యేసయ్యని పాడదాం కలిసి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నోరారా చెప్తాం అందరూ కూడా. వందనం యేసయ్యా, యేసు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యని చెప్తామందు కూడా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కూడా పాడతామండి, కలిసి పాడతామండి. వందనం యేసయ్యా. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వందనం యేసయ్యని చెప్తాము. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంత
బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అదే మాట చెప్తాం అందరూ కూడా, అందరం వేసి చెప్తామా? వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అందరూ కూడా పాడదాం, కలిసి పాడదాము. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి వందనం యేసయ్యా అని చెప్తాము. ఓ అయ్యా, వందనం యేసయ్యా, స్తోత్రాలయ్యా, మా స్తుతులు నీకేనయ్యా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, అయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా పాటల వరకు మీరు తోడుగు నడిపించారు, మీ ఆనందలు మాకు తోడుగు నడిపించారు. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరు చేసిన మేలులు ఉపకారములు దేనికి మరొక తండ్రి, మీ అందు ఆనందించు, మీ అందు విల్లసించు, మీ అందు ఉత్సాహించు తండ్రి. మీ నామను మహింపరుస్తూ, మీ నామను కీర్తిస్తూ, మీ నామములో తండ్రి మేము తండ్రి హెచ్చరించబడి తండ్రి మీ నామను గణపరుస్తూ తండ్రి మాకు ఇచ్చిన ఈ యొక్క పునరుద్ధాన దినంను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, కేవలం నువ్వు ఇచ్చిన కృపను మాత్రమే తండ్రి మేము ఈ విధంగా నుంచి ఉన్నాము. మీరు ఇచ్చిన కృప మాత్రమే తండ్రి, మీరు ఇచ్చిన కృప వలన మాత్రమే తండ్రి మేము ఈ విధంగా ఉన్నామయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇంతవరకు పాటల వరకు తండ్రి ఆరాధన వరకు తోడుగు నడిపించారు, దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మిగతా ముందు ఉన్న ప్రతి ఒక్క భాగం మీరు తోడుగు నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ యొక్క వాక్యంలో ఎదిగింపబడి, నీ ఆత్మ యొక్క జీవితంలో తండ్రి ఎదిగింపబడి దానికి మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇంతవరకు తండ్రి మీరు తండ్రి తోడుగు నడిపించారు. పరిశుద్ధాత్మ దేవుడా మీరే ఇంకను తండ్రి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు వారి అపారమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనకి సహోదరుడు జాన్ వచ్చి మనకి కానుక నిమిత్తమైన వర్తమానం మనకు అందిస్తాడు. అందరూ కూడా శ్రద్ధగా విందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరొక ఆదివారం ఈ విధంగా మీ అందరినీ కలుసుకుంటకు ఆయన నాకు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే కలుగునగాక. ఈ యొక్క సమయంలో మనము కానుకల నిమిత్తము దశమ భాగముల నిమిత్తము మన యొక్క వర్తమానం మనం చూసుకుందాం. యోహాను గ్రంథము 6వ అధ్యాయము ఈ యొక్క 9-10 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఎంత మాత్రమును ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టాడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండను గనుక లెక్కకి ఇంచుమించు 5,000 మంది పురుషులను కూర్చుండిరి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆయన ప్రసంగం చేసిన తర్వాత అక్కడున్న జనాలందరూ ఆకలితో బాధపడుతున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ఆత్మీయ ఆహారమే కాదు కానీ శారీరక ఆహారం కూడా ఆయన చూసుకున్నారు తన జనులను. అయితే అక్కడ ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే మాకు కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు లేదు లేదు ఇది మా నాన్నగారికి, పాపం అక్కడ గొర్రెలు కాచుకుంటున్నాడు, ఆయనకి తీసుకెళ్ళాలి, లేదు లేదు నేను గొర్రెలు కాచుకుంటున్నాను, నేను తినాలి, ఇదిగో ఇంత ఎండ అవుతుంది, సాయంత్రం వరకు నేను ఉండాలి, ఇప్పుడు నాకు ఎలాగా, నాకు బలం ఎలాగా అని చెప్పి ఆ యొక్క బాలుడు ఆలోచించలేదు. కానీ ఏం ఆలోచించాడంటే, ఇదిగో నేను యేసయ్యకి ఇస్తున్నాను,
నా కొరకు వచ్చిన రక్షకుడు గురించి నేను ఇస్తున్నాను. కాబట్టి ఇది వ్యర్థం కానే కాదు. నేను యేసుకి ఇస్తున్నాను కాబట్టి తిరిగి ఆయన నాకు సహాయము చేస్తాడు. నేను ఎంతైతే ఇస్తానో దానికి రెట్టింపు ఆయన నాకు దయచేస్తాడని నమ్మకంతో ఇచ్చాడు. నేను ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. నా దగ్గర ఈ యొక్క 500 కాగితం ఉంది. నేను ఈ యొక్క డబ్బుల్ని నేను పై జోబులో పెట్టుకున్నా కూడా ఇది నాదే అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క 500 కాగితాన్ని నా ప్యాంట్ జోబులో పెట్టుకున్నా కూడా ఇది నాదే అవుతుంది. నేను అది ప్యాంట్ షాప్లో పెట్టుకున్నా సరే, లేకపోతే షర్ట్ జోబులో పెట్టుకున్నా సరే, ఆ యొక్క డబ్బులు నావే అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క మన ధనము అనేది నేను మన దగ్గర దాచుకున్నా లేదా తండ్రి అయిన యేసు దగ్గర దాచుకున్నా కూడా సురక్షితంగానే ఉంటుంది. ఇది మనది అని మనం అనుకున్నప్పుడు, యేసయ్య నావాడు, నేను యేసయ్య కుమారుని అని అనుకున్నప్పుడు మనకి ఏ భేదమును కూడా అడ్డు రాదు. మనకి మనకును దేవునికి మధ్య ఏ ఒక అడ్డు లేదు. కాబట్టి ఆయన మనము ఒకటే. ఆయన మనలో నివాసము చేస్తున్నాడు. మనం ఆయన ఆలయం ఉన్నాము కాబట్టి ఆయన మనలోనే ఉన్నాడు. మనం ఆయనకి ఇస్తున్నామంటే తిరిగి మనము పొందుకోవడానికే. యేసయ్య ఎప్పుడైనా సరే ఒకరి రుణమును ఉంచుకునేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఆయనకు ఒకటే ఆలోచన, నా కుమారుడికి నేను ఏ విధంగా సహాయపడాలి, నా కుమార్తెకు ఏ విధంగా సహాయపడాలి అనే ఒకటే ఒక ఆలోచన. కాబట్టి మనం ఎప్పుడైనా సరే యేసయ్యకి ఇస్తున్నాను అని అనుకోవాలి తప్ప, లేదు నేను పాస్టర్ గారికి ఇస్తున్నాను, లేదా నేను సంఘ పెద్దకి ఇస్తున్నాను, లేదా పలానా వ్యక్తికి నేను ఇస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేసుకుంటారో అనే ఒక అపోహతో కాకుండా, లేదు నేను యేసయ్యకి ఇస్తున్నాను, ఇది నా యేసయ్య యొక్క రాజ్యము ఈ యొక్క భూమి మీద విస్తరించడానికి నా వంతు సహాయము నేను చేస్తున్నాను అని మనం ఎప్పుడైతే నమ్మకంతో మనము 2 చేతులు చాచి మన హృదయం విప్పి ఆయనకి ఇస్తామో మనది ఆశీర్వదింపబడతాము. అది 2 60 100 ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు మనం హృదయంతో ఇచ్చినప్పుడు. లేదు, చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. లేదు నా దగ్గర లేదు కదా, మళ్ళీ నేను ఎలాగ ఇవ్వాలి, నా దగ్గర లేదు కదా, ఇప్పుడు నేను అప్పు చేసి ఇవ్వాలా? లేదు, ఆయన నిన్ను అప్పు చేయమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. నీ దగ్గర లేకపోతే నువ్వు బాధపడిన అవసరం లేదు. ఒకటే చెయ్యి, ప్రార్థన చెయ్యి. తండ్రి, ఇప్పుడు నేను కానుక ఇవ్వడానికి లేదా దశం భాగం ఇవ్వడానికి నా దగ్గర లేదు, నా జోబులు ఖాళీగా ఉన్నాయి, నా ఇల్లు ఖాళీగా ఉంది, కానీ నేను విశ్వాసంతో నమ్ముతున్నాను ఏంటంటే, తండ్రి నీవు తప్పకుండా నాకు సహాయము చేస్తావు, నీవు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తావు, నేను తప్పకుండా ఈసారి కాలేదు కానీ తప్పకుండా వచ్చే వారం నేను నీకు దశం భాగం అనేది ఇస్తాను, లేదా నీకు కానుకలు అనేది నేను సమర్పిస్తాను అనే నమ్మకంతో మనం ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనల్ని 100 ఆశీర్వదిస్తాడు. మన విశ్వాసమే మన యొక్క బలము, మన విశ్వాసమే మన యొక్క పెట్టుబడి, మన విశ్వాసమే ఆయనకి ఇస్తున్నాం. అక్కడ మన డబ్బులు ఆయన దగ్గర ఉన్న సురక్షితమే, మన దగ్గర ఉన్న సురక్షితమే. కాబట్టి మనం ఒకటే ఆలోచన ఉండాలి, నేను యేసయ్యకి ఇస్తున్నాను, యేసయ్య రాజ్యాన్ని ఈ యొక్క భూమి మీద విస్తరింప చేయడానికి ఇస్తున్నాను, కాబట్టి నేను ఎవరిని నమ్మటం లేదు కానీ నా యేసయ్యని నమ్ముతున్నాను అని ఒక్కటే ఒక ఆలోచనతోటి మన చేతు గుప్పిళ్ళని ఇప్పి మనకంటూ మనము కానుకలను సమర్పించాలి, దశం భాగాలను సమర్పించాలి. కాబట్టి మన మనసులో ఎప్పుడైనా ఒకటే ఉండాలి, నేను యేసయ్యకి ఇస్తున్నాను, యేసయ్యకి ఇస్తున్నాను, యేసయ్యకి ఇస్తున్నానని. కాబట్టి మనము యేసయ్య కొరకే పని చేయాలి, యేసయ్య కొరకే జీవించాలి. మీ యొక్క కానుకలను మీ యొక్క గుప్పిల్లో మీరు ఉంచుకొని కింద స్క్రోల్ అవుతున్న ఒక నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్, అది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి. మనము ప్రార్థన చేసుకుందాం. కానుకల నిమిత్తం నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు నాయన ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా ఇలా ఏకంగా కూడుకుంటకు మాకు ఇచ్చిన నాయన ప్రభువా ఈ యొక్క చక్కటి ధన్యతను బట్టి నీకు వందనములు నాయన ప్రభువా. నాయన ప్రభా మేము శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ నైనా ప్రభా మేమందరం ఏకమనసు కలవారే నైనా ప్రభా నీ సన్నిధిలో ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనములు నాయన ప్రభా. నైనా ప్రభా ఎవరైతే నైనా ప్రభు తమ నాయన ప్రభా పూర్ణ హృదయంతో నైనా ప్రభా నీకు నైనా ప్రభు తమ కానుకలను దశం భాగంలో సమర్పించుకున్నారో వారందరిని బట్టి నైనా ప్రభా నీకే మహిమ కలుగునుగాక నైనా ప్రభా. ఇంకను నైనా ప్రభా ఎవరైతే ఇవ్వాలనుకున్న నైనా ప్రభా వారి దగ్గర లేదు, నిస్సహాయతగా ఉన్నారో నైనా ప్రభా వారికి కూడా నైనా నీవు తప్పకుండా నైనా ప్రభా నీవు వారికి సహాయం దయచేస్తావని మేము నమ్ముచున్నాము నైనా ప్రభా. వారిని నైనా ప్రభా వారి యొక్క గృహములను నైనా ప్రభా నూతనమైన బెత్లెహేంగా మార్చి రొట్టెల గృహంగా మార్చమని మేము ప్రార్థిస్తున్నాము నాయన ప్రభా. మేము పూర్తి విశ్వాసంతో నమ్ముచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క ఆశీర్వాదమును
నాయన ప్రభా యేసు నామంలో మేము పొందుకున్నామని మేము నమ్ముచున్నాము నాయన ప్రభా. దాన్ని బట్టి నీకే వందనములు నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా ఇప్పుడు మేము నాయన ప్రభా రెండవ వర్తమానంలోనికి వెళుచుండగా నాయన ప్రభా నీ దైవదాసుని నాయన ప్రభా మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాము నాయన ప్రభా. నీ కుమారుని నాయన ప్రభా నీ నోటి బూరగా ఉంచమని నాయన ప్రభా నాయన ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు నాయన ప్రభా మా మీద నాయన ప్రభా బహుబలంగా నాయన ప్రభా సంచరించి నాయన ప్రభా నీ యొక్క వాక్యం అని నాయన ప్రభా ఖడ్గముతో నాయన ప్రభా మమ్మల్ని బహుబాగా నాయన ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క విషయం నాయన ప్రభా నీకేకరమైన విషయం నేను తీసివేసి నాయన ప్రభా బహుబాగా మమ్మల్ని ఉపయోగించుకుంటావని నమ్ముచు నాయన ప్రభా నీ రాజ్యము వచ్చే వరకు నమ్మకంగా ఉండు గొప్ప కృపను మాకు దయచేస్తారని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొక గమనిక, ఇక్కడ మీ యొక్క కానుకలను కింద స్క్రోల్ అవుతున్న ఆ యొక్క నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మరొకసారి ఆయనకు కృప, ఆయనకు సమాధానం మీతో ఎల్లప్పుడూ ఉండును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ఈ విధంగా పాల్గొంటున్నటువంటి మిమ్మల్ని అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. సో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య లేఖనంలో నుంచి మనము ఆత్మీయ ఆహారాన్ని భుజించుదాం. ఎందుకనంటే శారీరకంగా మనము తీసుకునేటువంటి ఆహారం ఏ విధంగా అయితే శరీరానికి ప్రయోజనకరమో అదేవిధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా మనందరి జీవితాల్లో కూడా ఆత్మీయ ఆహారం అనేది మనందరికీ చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మలో మనం ఎప్పుడైతే బలముగా మన ఆత్మలో మనం ఎప్పుడైతే ఆయనలో కలిసి నడవడం మొదలు పెడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క శారీరక జీవితం కూడా పూర్తిగా ఫలించేటట్లుగా మారుతుంది. సో కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, వాక్యము చాలా బలమైనది. వాక్యము మనలందరినీ కూడా నిజముగా ఆయనలో కలిసి నడిచేలా చేస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ వాక్యం యొక్క ప్రాధాన్యతను మనం అనుదినం కూడా గుర్తించాలని అంటే కనుక వాక్యముతో మనం సమయాన్ని గడపాలి. అంటే వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యంతో కలిసి మనం ముందుకు నడవాలి అన్న సత్యాన్ని నేను మరొకసారి మనందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా ఈ యొక్క అంతిమ దినములు అని మనము వింటూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క సూచనలన్నీ కూడా కరోనా వైరస్ వలన లేదనంటే మనకు దేవుడు ఏది చేసినా కూడా మన జీవితంలో మేలే చేస్తాడు. సో మనకి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క లాక్డౌన్ సమయంలో సమయాన్ని వృధా చేసుకునే వారిగా కాకుండా ఆ యొక్క లాక్డౌన్లో ఇంట్లో ఉన్నటువంటి సమయంలో మనం ఎక్కువగా దేవుని యొక్క వాక్యంతో మనము సమయాన్ని గడుపుదాము, వాక్యాన్ని ధ్యానించుదాము, వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను గురించి ప్రార్థన చేద్దాము. దేవా, నాకు కూడా ఈ యొక్క ఆత్మీయ వెలుగులో నన్ను నడిపించండి, ఈ యొక్క ఆత్మీయ ప్రత్యక్షతలో నన్ను నడిపించండి. ఆత్మీయ ప్రత్యక్షతను అయ్యా తండ్రి, నేను నీ యొక్క వాక్యాన్ని చూసినట్లుగా, నిన్ను నేను ప్రత్యక్షంగా చూసినట్లుగా నాకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వాక్యాన్ని మనము ధ్యానించవలసినటువంటి సమయము ఎంతో మనకు ముందున్నది కాబట్టి సో వాక్యంలో కలిసి మనందరం కూడా ముందుకు వెళ్దామని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. నిజంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనంలో యేసయ్య ఈ మాటలు పలికాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనంలో ఈ మాట అన్నాడు, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఇక్కడ వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. అంటే వాక్యము ఎంత ఎక్కువగా మనం లోతుగా ధ్యానించడం మొదలు పెడతామో వాక్యం యొక్క వెలుగు మనలను ఆయనలో అంతకంతకు కూడా ఆయనను ప్రత్యక్షపరిచే విధంగా మనల్ని నడిపిస్తుంది అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని చాలాసార్లు వాక్యం పాత నిబంధనలో కూడా ఏమనుంది అంటే, దివారాత్రములు ఈ యొక్క ధర్మశాస్త్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దివారాత్రములు కూడా దానిని ధ్యానించమని యెహోషువతో దేవుడైనటువంటి యెహోవా పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు వాక్యాన్ని ధ్యానించాలని అంటే, వాక్యమును ధ్యానించిన వాడు నీటి కాలంలో ఎవరు నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును అని వాక్యం తెలియపరుస్తుంది. అంటే మనం ఎల్లవేళలో కూడా ఫలించే వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏం చెప్పాడనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అని వాగ్దానం దేవుడు మనకు ముందుగానే మొట్టమొదట ఆయన నరుని సృష్టించినప్పుడు పలికినటువంటి మొట్టమొదటి మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అనేది ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానము, ఆయన మనకిచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, ఇది దేవుడు మనకిచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం. నిజంగా మనం ఫలించాలన్నది దేవుని యొక్క కోరిక అన్నది కాబట్టి
మనము అన్ని విషయాల్లో కూడా ఫలించాలి. కేవలం కొద్ది విషయాల్లో మాత్రమే కాదు, కానీ అన్ని విషయాల్లో కూడా నువ్వు నేను ఫలించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. సో ఈ యొక్క కరోనా సిచ్యువేషన్ ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో మనము ఆత్మలో ఫలించుదాము. ఈ కరోనా సిచ్యువేషన్ ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల గుండా మనం వెళ్తున్నాం. రేపేం జరుగుతుందో అన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం నడుస్తున్నటువంటి ఈ యొక్క సమయంలో వాక్యములో మనం ఎదుగుదాము, ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుదాము, ఆత్మీయంగా మనం ఫలించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తామో అదే విధంగా శారీరకంగా మనము ఫలించడము, విస్తరించడం, అభివృద్ధి పొందడం జరుగుతుంది. సో మన యొక్క ఆత్మలో మనం ఎంతగా ఎదుగుతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క శారీరక జీవితంలో కూడా మనం అంతగా ఎదుగుతాం. ఎందుకనంటే మనకు జ్ఞానము యేసయ్య ఉన్నాడు, మనకు తెలివి యేసయ్య ఉన్నాడు, మన యొక్క ప్రత్యక్షత యేసయ్య ఉన్నాడు. సో ఈ లోకంలో బ్రతకాలనంటే గనక, మనము ఈ లోకం యొక్క మాలిన్యం నుంచి మనల్ని మనం వేరు చేసుకోవాలంటే గనక దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది మనకు చాలా అవసరం. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ ఆత్మ నడిపింపులో, ఆ ఆత్మ నడిపించినటువంటి అధ్యక్షతలో మనందరం కూడా ముందుకు నడిచే వారిగా ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి దేవుడు మనకు పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. సో ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన సిలువ యొక్క ఆ యొక్క క్రీస్తు యొక్క సిలువ ఆత్మను మనందరం కూడా కలిగి ఉండాలి. సో ఈ దినాల్లో మనమందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు క్రీస్తు సిలువను భరించవలసినటువంటి అవసరత ఏమున్నది. సో అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తు సిలువలో సమస్తాన్ని ముగించి మనకు సమస్తాన్ని కూడా అనుగ్రహించాడు, సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు మనకు తిరిగి ఇచ్చాడు. క్రీస్తు సిలువలో మరణించడం ద్వారా మన యొక్క పాపములన్నీ కూడా దేవుడు కొట్టివేసి ఉన్నాడు. సో అయితే ఈ యొక్క సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని, లేదంటే తను తాను తగ్గించుకొని నన్ను వెంబడింపవలను, తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను అని యేసయ్య ఎందుకు తన యొక్క శిష్యులకు చెప్పాడు అన్నది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనం ఏది భుజిస్తామో అదే మనం అవుతామంట. అంటే ఇప్పుడు మనం ఏదైతే తింటామో అది మన యొక్క శరీరంలోకి వెళ్తుంది, అది మన యొక్క శరీరంలోకి ఆ యొక్క ఎంజాయ్మెంట్ ఇస్తుంది, ఆ యొక్క శరీరంలోనికి తగినటువంటి శక్తిని, బలాన్ని శరీరానికి అనుగ్రహించి అది శరీరం లోపల నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత వ్యర్థంగా బయటకు పోతుంది. కానీ శరీరానికి కావాల్సినటువంటి నరనరాల్లో కావాల్సినటువంటి ఆ యొక్క శక్తి, పోషక విలువలన్నీ కూడా ఆ యొక్క ఆహారం ద్వారా మనం ఏ విధంగా అయితే పొందుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము కూడా అంతే. వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా భుజిస్తామో అదే విధంగా మనం ఆయన వల్లే మారుతాం. అందుకని మనమందరం కూడా వాక్యాన్ని తిని దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలంటే, అది మనలో జీర్ణం కావాలంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. వాక్యము ద్వారానే మనం ముందుకు నడిపించబడతాం. కాబట్టి వాక్యము ద్వారానే మనం క్రీస్తు యేసుని ఈ లోకానికి పరిచయం చేయగలం. కాబట్టి వాక్యం మనలోనికి ఎప్పుడైతే అన్వయించబడుతుందో దానిని మనం అప్లై చేసుకుంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు క్రీస్తుని మనం ఎదుటి వాళ్ళకి ప్రదర్శించడం మొదలు పెడతాం, క్రీస్తుని ఎదుటి వాళ్ళకి కనపరచడం మొదలు పెడతాం, క్రీస్తు వల్ల ఈ లోకంలో జీవించడం మొదలు పెడతాం, క్రీస్తు వల్ల ఈ లోకంలో నడవడం మొదలు పెడతాం, క్రీస్తు వల్ల ఈ లోకంలో మాట్లాడడం మొదలు పెడతాం. ఎందుకు అని అంటే వాక్యము, విన్న వాక్యం వల్ల మనకు విశ్వాసం పడుతుంది. అది క్రీస్తు యేసు వల్ల కలిగినటువంటి మాట వల్ల మాత్రమే మనకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసం ద్వారానే మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి సో క్రీస్తు మనలో ఉన్నాడు అన్న సత్యాన్ని నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మనలో ఉన్నాడు, ఆయనే మన యొక్క రోల్ మోడల్ అయి ఉన్నాడు, ఆయనే మనకు ఉదాహరణ అయి ఉన్నాడు, ఆయనే మన ముందు మనకు ప్రత్యక్షంగా నడిచిన వాడైనాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆయన ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు, ఆయన ఈ లోకంలో ఏ విధంగా మాట్లాడాడు, ఆయన ఈ లోకంలో ఏ విధంగా నడిచాడు అనే విధంగానే మనం కూడా ఈ లోకంలో జీవించవలసిన వారికి దేవుడు మనను చేసి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకుంటావో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా యేసయ్య వలె ఈ లోకంలో జీవించగలుగుతాము. మనము కూడా యేసయ్యని ఈ లోకానికి కనపరచడం మొదలు పెడతాము. అందుకని యేసయ్య ఏమన్నాడనంటే, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట సెలవిచ్చాడనంటే, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన యొక్క శిలువను ఎత్తుకొని నడిచాడు, ఆయన తన శిలువను తాను భరించాడు. ఆయన ఈ లోకంలో ఉన్న రోజులు కూడా అనేక రకాలుగా ఆయన శిలువను భరించాడు. శిలువ అంటే మన యొక్క పాపములు మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క అహము, మన యొక్క గర్వము. శిలువ అంటే మనల్ని మనం తగ్గించుకోవడము, సిలువ అంటే మనల్ని మనం పూర్తిగా దూరం చేసుకోవడం. అందుకనే యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. యేసయ్య ఏదైతే ఈ యొక్క లోకానికి పంపబడ్డాడో ఆ యొక్క మిషన్ని కంప్లీట్ చేయగలిగాడు. ఎప్పుడు అనంటే ఆయన తను తాను ఉపేక్షించుకొని ఆయన నరుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పటికీ కూడా తను తాను తగ్గించుకున్నాడు, తను తాను సిలువనెత్తుకొని ఈ లోకంలో నడిచాడు, జీవించాడు. అందుకని
క్రీస్తు యొక్క శిలువ ఆత్మ అనేటువంటి యొక్క సందేశం గురించి కొంచెం లోతుగా మనం ఈ దినాన అధ్యయనం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరి జీవితాల్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, యేసయ్య తను తాను ఏ విధంగా తగ్గించుకుని ఈ లోకంలో జీవించాడో, యేసయ్య అనుదినం కూడా ఏ విధంగా అయితే తన సిలువనెత్తుకొని ఈ లోకంలో నడిచాడో దానిని మనము ఈ దినాన ధ్యానిద్దాము, దాని గురించి నేర్చుకుందాము. సో యేసయ్య ఏ విధంగా అయితే చేయగలిగాడో అదే విధంగా ఆ ఆత్మను మనకు అనుగ్రహించాడు. సిలువ యొక్క ఆత్మను ఆయన భరించాడు, సిలువ యొక్క ఆత్మను ఆయన సహించాడు, సిలువ యొక్క ఆత్మను ఆయన నడిచి జీవించాడు ఈ లోకంలో. సో అందుకనే ఈ యొక్క మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం మన పాపాలు కొట్టివేయబడడం మాత్రమే కాదు, కానీ మన యొక్క సిలువను మనం ఎత్తుకుని మనం ముందుకు నడిచినప్పుడు మనం కూడా బహుగా ఫలిస్తాం, మనం కూడా బహుగా అభివృద్ధి చెందుతాం, మనం కూడా బహుగా విస్తరిస్తాము. ఇది దేవుని యొక్క ఆశ అయి ఉన్నది, ఇది దేవుడు మన పట్ల కలిగినటువంటి ప్రణాళిక అయి ఉన్నది. సో నువ్వు నేను కూడా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవగుణము. అయితే వీటిలన్నింటినీ కూడా యేసయ్య ఏ విధంగా అయితే జయించి మనకు విజయాన్ని అనుగ్రహించాడో అదే విధంగా మనం కూడా విజయవంతులుగా ఈ లోకంలో జీవించి ఆయన వలె, ఆయన మాదిరిని పోలిన వారమై మనమందరం కూడా ఈ లోకంలో నడిచి చూపించేవారుగా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆయన వలె మనం ఉండడము చాలా సాధారణం, ఆయన వల్ల మనము నడుచుకోవడం కూడా చాలా ఈజీ. ఎందుకనంటే మనము ఎప్పుడైతే ఇది నా వల్ల కాదు, నా తండ్రి వల్ల మాత్రమే జరుగుతుంది, ఇది నేను కాదు, నా క్రీస్తే నాలో ఉండి జరిగిస్తున్నాడు, ఇది తగ్గించుకోవడం కానీ సిలువను ఎత్తుకోవడం కానీ ఇవన్నీ కూడా నా యేసయ్య నాతో కూడా కలిసి ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాడు, నేను కాదు కేవలం క్రీస్తు మాత్రమే నాలో జీవించున్నాడు అని నువ్వు ఎప్పుడైతే పౌలు వల్ల చెప్పగలవో అప్పుడే ఈ లోకంలో క్రీస్తు వల్ల జీవించడం నీకు నాకు అందరికి కూడా ఈజీ అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మంది అంటారు క్రీస్తు వల్ల జీవించడం ఎవరి వల్ల కాదు అని చెప్పేసి, కానీ సత్యాన్ని తెలియపరుస్తున్నాను, వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. పౌలు ఎంత త్వరగా నేర్చుకున్నాడు అంటే, నేను కాదు ఇక మీదటి జీవించువాడను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, క్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉన్నాడు అన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే నీ జీవితం అంతా కూడా పూర్తిగా మార్చివేయబడుతుంది. సో సిలువ అంటే కేవలం పాపాలు క్షమించబడినటువంటి స్థలం మాత్రమే కాదు, కానీ సిలువ అంటే ఇప్పుడు మనం సిలువను ఎత్తుకొని మనం నడవడం అంటే నేను, నాది, నా అనేటువంటి మాటలు పూర్తిగా తొలగించి మనందరము క్రీస్తు యొక్క ఆత్మ చేత మనందరం కూడా ఒక్కటే ఆత్మగా రూపొందించబడ్డాం. కాబట్టి ఆయనలో మనమందరం కూడా ఒక కుటుంబము అన్న సత్యాన్ని ఎరిగి మనమందరం కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఈ లోకంలో ఒకరినొకరు సహిస్తూ, భరిస్తూ, ఒకరినొకరు క్షమిస్తూ, ఒకరినొకరు ఆదరిస్తూ, ఒకరికొకరు ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలన్నదే మనందరి జీవితాల్లో మనము తెలుసుకోవాల్సినటువంటి మాటలు అయి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇవన్నీ కూడా జరగాలని అంటే కనుక మొట్టమొదటి అసలు సిలువ యొక్క ఆత్మను యేసయ్య ఈ లోకంలో ఎలాగా మనకు మాదిరిగా చూపించాడు అన్న సత్యాన్ని నేను ఒక 4 పాయింట్లు ఇక్కడ నేను రాసుకున్నాను. 4 పాయింట్లని మనము ధ్యానించుకుందాం ఈ దినాన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనందరం కూడా కొంచెం లోతుగా యేసయ్య ఏ విధంగా అయితే తన యొక్క అనునందిన జీవితంలో, లేదంటే ఆ యొక్క వ్యక్తిగతంగా ఆయన ప్రతిరోజు కూడా ఏ విధంగా తన యొక్క సిలువను భరించాడనే దాని గురించి చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో, గాస్పల్స్ అన్నింటిలో కూడా, సువార్తలు అన్నింటిలో కూడా మనం చూసుకుంటే కనుక యేసయ్య అనుదినము కూడా తన యొక్క సిలువను తాను భరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే నేను అన్ని చెప్పడానికి ఇక్కడ మనకు సమయం సరిపోదు కాబట్టి ఒక 4 మాటలు నేను రాసుకున్న మాటలు మనందరి జీవితాల్లో మనం కూడా అన్వయించుకొని వాటి ప్రకారంగా జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన ఆత్మ నడిపింపులో మనందరం కూడా ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క క్రియలపైన ఏది కూడా ఆధారపడి లేదు, కానీ కేవలం ఆయన యొక్క కృపను బట్టి విశ్వసించడం ద్వారా మాత్రమే మనం అందరం కూడా ఆయనలో కలిసి ఆయన వల్ల ఈ లోకంలో మనం జీవించడం మొదలు పెడతాం. సో మొట్టమొదటిగా నేను ఈ యొక్క సమయంలో మొట్టమొదట యేసయ్య తనను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడు అనే దాని గురించి మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, ఆయన తన తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు, ఆయన తన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు. సో దీని గురించి లూకాసు వార్త 2వ అధ్యాయము 48 నుంచి 50 వచనాల వరకు నేను చదువుతాను. ఈ సమయంలో 48 నుంచి 50 వచనాల వరకు చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసిదివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో
చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. 51వ వచనం కూడా మనం చూస్తే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకున్నాను. నేను నా తండ్రి మందిరంలో ఉండవలనని మీరెరుగరా అని చెప్పేసి అని కూడా ఇక్కడ భాషాంతరంలో రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే, నిజంగా ఆయన తల్లిదండ్రులకు కూడా లోబడ్డాడు. ఆయన వచ్చింది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క పనిని, ఆ యొక్క పరలోకపు తండ్రి ఇచ్చినటువంటి పనిని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఈ లోకానుసారంగా ఉన్నటువంటి తల్లి అయినటువంటి మరియా, అదేవిధంగా యోసేపు ఎప్పుడైతే తనను వెతుక్కుంటూ, ఎందుకనంటే వారందరూ కూడా ఆ యొక్క యెరూషలేము మందిరానికి వెళ్ళారో, అక్కడ తమ యొక్క మొక్కుబడులు ఏదైతే ఆ యొక్క ధర్మశాస్త్రానుసారంగా ఏదైతే చేయాలో అవన్నింటినీ కూడా క్రీస్తు నెరవేర్చడానికి ఆ యొక్క ఆచార ప్రకారంగా ఆయన వెళ్ళడం జరిగింది అక్కడికి. అయితే ఆ యొక్క మందిరంలో వీళ్ళు 3 దినాలు నడిచేంత వరకు కూడా యేసయ్య వారితో లేడు అన్న సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. అయితే యేసయ్యను అక్కడ ఆయన వారందరితో కూడా పరిచయులతోటి, సద్దుకాయలతో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులతోటి వారందరితో కూర్చుని అక్కడ యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు వారందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఆ యొక్క 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యేసయ్య మాటలకు. అయితే ఇక్కడ చూసినట్లయితే 48వ వచనం, 49, 50 వచనాల్లో మొట్టమొదటి మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తల్లి అయినటువంటి మరియా ఆయనను ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి సమాధానంగా ఆయన కూడా మరొక ప్రశ్న వేశాడు. ఏంటి అంటే 50వ వచనంలో, 49వ వచనంలో, ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. సో తండ్రి యొక్క పని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా నిజంగా ఆయన ఎంత లోబడ్డాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క లోకానుసారమైనటువంటి, శరీరానుసారమైనటువంటి తల్లిదండ్రులకి ఆయన లోబడ్డాడు. అక్కడ ఆయన తన యొక్క సిలువను ఎత్తుకొని ఈ లోకంలో నడిచాడు. నిజంగా కొన్నిసార్లు చాలామంది లోకానుసారంగా చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు అనేటువంటి మాటలు మనం సాధారణంగా వింటూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సాధారణంగా చాలామంది ఇప్పుడున్నటువంటి యొక్క కాలానుగుణంగా, కాలాన్ని బట్టి పిల్లలందరూ కూడా మారుతున్నారు. వారికి ఉన్నటువంటి తెలివిని బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి చదువును బట్టి వారు తల్లిదండ్రులు అధికంగా గౌరవించవలసింది, తల్లిదండ్రుల మాటకు లోబడిసిందల్లా పోయి వారు మాకే అన్నీ తెలుసు అన్నట్లుగా ప్రవర్తించడం మొదలు పెడుతున్నారు. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తులోనికి వస్తాడో వాడు నిశ్చయంగా దేవుని యొక్క మాటకు లోబడతాడు. సో ప్రియమైనటువంటి సహోదరులారా, యవ్వన బిడ్డలారా, చిన్నపిల్లలారా, ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారో, యేసయ్య మనకు మాదిరి. కాబట్టి యేసయ్య ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకుని తన యొక్క శరీరానుసారమైనటువంటి తల్లిదండ్రులకు లోబడ్డాడో, అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు, మనందరం కూడా దేవుని చేత ఏర్పరచబడ్డాం, మనందరం కూడా దేవుని చేత పిలువబడ్డాం. ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాం. కాబట్టి సో సమయం వచ్చేంత వరకు కూడా, సమయం అనేది మనందరి జీవితాల్లో ఉన్నది కాబట్టి ఆ సమయానికి దేవుడు నిన్ను నన్ను కూడా పిలుచుకునేంత వరకు కూడా మన యొక్క తల్లిదండ్రులకు మనం విధేయులమై ఉండాలి, మన యొక్క తల్లిదండ్రులకు మనం లోబడి ఉండాలి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ మాటలు తల్లిదండ్రులకి, పిల్లలకు ఇద్దరికి కలిపి మంచి మాటలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి 2, 3 వచనాల్లో మనం చూసినట్లయితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు. అది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నిజంగా ఈ లోకానుసారంగా చాలామంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలు తమ యొక్క సిలువను తాము ఎత్తుకోలేక, లేదనంటే నేను నాది అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఈ యొక్క లోకానుసారమైనటువంటి ఆశలతోటి, ఇచ్చలతోటి ఈ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారందరం కూడా, మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఇదే. ఏంటి అని అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవడానికి కారణం ఏంటి అని అంటే నీ తల్లిదండ్రులకు నీవు లోబడి ఉండవలను, లేదంటే విధేయత చూపించాలి అని అంటే అక్కడే నీ యొక్క సిలువను నువ్వు ఎత్తుకుంటున్నావు అని దాని యొక్క అర్థం. విధేయత కలిగి ఉండడం అని అంటే నీ యొక్క సిలువను నువ్వు ఎత్తుకోవడం అని దాని యొక్క అర్థం. ఇక్కడ యేసయ్య పరిశుద్ధాత్మని వలన కలిగే ఈ యొక్క లోకంలోనికి జన్మించాడని మరియకు తెలుసు. పరిశుద్ధాత్ముడే ఆమెకు కనపడి ఆ యొక్క
దేవదూత ఆయన ఎదుట నిలబడి ఆమెకు వాగ్దానం ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాము. అయితే ఆయన యొక్క పుట్టుక గురించి, ఆయన యొక్క పెరగడం గురించి ప్రతిరోజు కూడా మరియా తనకన్నీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా యేసయ్య 12 సంవత్సరాల వయసులో అక్కడ వదిలిపెట్టి రావడం తనకి ఇష్టం లేక తన యొక్క కుమారుడి మీద ఆశతోటి పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు అక్కడ యేసయ్య నా తండ్రి పనులను చేయాలని మీరు ఎరుగరా అని చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత ఈ యొక్క 51వ వచనంలో మనం చూస్తున్నాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనంలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నిజంగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో, నా జీవితంలో మనందరం కూడా ప్రతి ఒక్కరం మన యొక్క అధికారులకు మనం లోబడాలి. మన యొక్క పైన వారికి మనం లోబడుతూ అంత మాత్రమే కాదు, కానీ మన దేవునికి మొట్టమొదటి మనం లోబడి ఆయన యొక్క పిలుపుకు తగినట్లుగా మనం ముందుకు నడవాలి అంటే మనము క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నాము అన్న సత్యాన్ని మాత్రమే నేను ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను లోబడాలంటే ఏం చేయాలంటే క్రీస్తు యేసును కలిగిన ఆత్మ నువ్వు నేను కూడా పొందుకొని ఉన్నాము. ఆ ఆత్మ మనలో వసిస్తూ ఉన్నాడు, ఆ ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ దినాన మనందరం కూడా మన యొక్క తల్లిదండ్రులకు మనం విధేయులు అవుదాము, మన అధికారులకు మనం లోబడదాము. అంత మాత్రమే కాదు, కానీ మొట్టమొదటగా దేవునికి యొక్క మాటకు మనం లోబడదాం, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనం నడుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క సిలువను ఎత్తుకోవడంలో అలవాటు చేసుకుంటావు, నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, నీ తల్లిదండ్రులు ఒక మాట అన్నా సరే, నీ చుట్టుపక్కల వారు నిన్ను ఒక మాట అన్నా సరే, నీ అధికారులు నిన్ను ఒక మాట అన్నా సరే, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, ఎప్పుడైతే లోబడతావో అప్పుడే క్రీస్తు యొక్క సిలువ ఆత్మ నీలో పనిచేయడం మొదలు పెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సిలువ యొక్క ఆత్మను మనందరం కూడా భరిస్తున్నాం కాబట్టి, సో మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే క్రీస్తు ఈ లోకానికి చూపించగలం, అప్పుడే క్రీస్తు ఈ లోకానికి కనపరచగలం. మనలో చాలామంది అంటూ ఉంటారు, క్రీస్తుని ఏ విధంగా నేను చూపించాలని మొట్టమొదటి నువ్వు తగ్గించుకొని లోబడి ఉండడం అలవాటు చేసుకోవాలి. సో యేసయ్య మొట్టమొదటి మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి అని అంటే ఆయన వల్లే మనం అందరం కూడా లోబడి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సో మంచిది. ఈ యొక్క సమయంలో 2వ పాయింట్లోనికి మనం వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో 2వ పాయింట్ ఏంటి అని అంటే యేసయ్య సాతాను చేత శోధించబడ్డాడు. ఆ శోధించబడినటువంటి సమయంలో కూడా ఆయన తన యొక్క సిలువను ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, రాత్రింబగళ్ళు. ఆయన ఆహారం లేక నిజంగా నా యొక్క శరీరానికి అంత బలము కూడా ఆయన దగ్గర ఏమీ లేకపోయి ఉండవచ్చు. అటువంటి సమయంలో సాతాను వచ్చి ఉన్నాడు. కొన్నిసార్లు అంతే, సాతాను గారు కూడా మన దగ్గర ఏమీ లేనప్పుడు, మనం అన్నీ కూడా కోల్పోయినప్పుడు, సర్వము కూడా కోల్పోయినప్పుడు అక్కడ సాతాను కూడా వచ్చి అంటూ ఉంటాడు, నీ దేవుడు నీకేం చేశాడు? ఒకవేళ ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావేమో, ఒకవేళ అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ ఇంట్లో నీ యొక్క సొంత బంధువులు నువ్వు కోల్పోయి ఉన్నావేమో, ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి సమయంలో నువ్వు బలహీనంగా ఉన్నటువంటి సమయాన్ని చూసి సాతాను నిన్ను కృంగదీయాలని, సాతాను నిన్ను లోపరుచుకోవాలని అనేక రకాలైనటువంటి ఆలోచనలతోటి నీ దగ్గర రావాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఒకవేళ ఈ యొక్క ఉగ్రత వల్లే, దేవుని యొక్క ఉగ్రత వల్లే ఈ యొక్క కరోనా వచ్చిందని నువ్వు ఇంకా భావిస్తున్నావేమో, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము నువ్వు దేవుడు జయించున్నాడు. దేవుడు నిశ్చయముగా నీకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చేవాడు అయినాడు. ఒకవేళ మరణించినప్పటికీ కూడా అది శారీరకమైనది కానీ ఆత్మీయమైనది కానీ కాదు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీకు తెలిసిన వారు ఎవరైనా మరణించినప్పటికీ కూడా వారు క్రీస్తు యేసును అంగీకరించినట్లయితే కనుక, వారు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే కనుక వారు నిశ్చయంగా నిత్యరాజ్యంలో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా ఏదో ఒక దినాన్ని మనం మరణించవలసింది. మనమందరం కూడా ఈ యొక్క మంటి దేహాలను, ఈ యొక్క మంటి ఘటమైనటువంటి ఈ యొక్క దేహాలను మనం విడిచిపెట్టి మనం నిత్యరాజ్యంలోకి చేరవలసిన వారమై ఉన్నాం. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, లేదా కొద్ది సంవత్సరాలు కావచ్చు. దేవుడు మన పట్ల ఏదైతే దినములు నిర్ణయించి ఉన్నాడో ఆ దినములన్నీ కూడా మనం అందరం కూడా మన దేవుణ్ణి స్తుతించాలి. అందుకనే ఈ యొక్క ఆరాధన ప్రారంభంలో మనం ఒక మాట చెప్పుకొని ఉన్నాం, నా జీవితకాలం అంతా నేను దేవుని స్తుతించదను, నా బ్రతుకు దేవులన్నీ నేను నా దేవుని కీర్తించదనని దావీదు పలికినట్లుగా మనం కూడా ఇదే మాటలు పలకాలి. ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3 నుంచి 10 వచనాల్లో యేసయ్యను సాతాను ఏ విధంగా శోధించాడో చూడండి. మొట్టమొదట ఇక్కడ మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి
శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనిను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుంచి ఇక్కడ 3 సార్లు సాతాను ఏ విధంగా శోధించాడో మనం చూసినట్లయితే కనుక, ఇక్కడ నిజంగా యేసయ్య బాగా బలహీనంగా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో నిజంగా ఆయనకి ఏది కావాలో దాన్ని బట్టే వాడు సాతాను యొక్క శోధకుడు కూడా, ఆ యొక్క శోధకుడు వచ్చి అదే విధంగా శోధించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం చూస్తే కనుక, ఒకవేళ మొట్టమొదటి మాట మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని ఇక్కడ యేసయ్య ఏ విధంగా అయితే త్రిప్పి కొట్టాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా నువ్వు నేను కూడా మనకి శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సాతాను చెప్పవచ్చు, దేవుడు నీతో లేడు, దేవుడు నేను క్షమించడం లేదు, దేవుడికి నీ పైన కోపం ఉన్నది అని చెప్పినప్పుడు కూడా నువ్వు నేను కూడా తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి మాట ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకానుసారమైనటువంటి ఆహారాన్ని బట్టి కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనం జీవిస్తాం. మన ఆత్మకు కావాల్సినటువంటి ఆహారము అదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన మాటలే మనకు జీవాహారము, ఆయనే మనకు జీవము, ఆయన మాటలే మనకు జీవాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుందాము. సాతానుని ఏ విధంగా అయితే త్రిప్పికొట్టాలో ఆ యొక్క సమయంలో ఆకలితో ఉన్నటువంటి యేసయ్య చెప్పినటువంటి మాట ఇది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను మనం జీవించుదుము అని యేసయ్య ఏ విధంగా అయితే సాతానుని తిప్పికొట్టాడో, అదేవిధంగా నీ జీవితంలో ఈ యొక్క సమయంలో, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఒకవేళ సాతాను వచ్చి నిన్ను శోధిస్తూ ఉన్నాడేమో, ఒకవేళ నీ యొక్క కుటుంబంలో కలహాలు, లేదంటే ఇబ్బందులు, ఇరుకులు, ఈ యొక్క శ్రమలు ఇవన్నీ కూడా నీ వల్లే కలిగిన నిన్ను కృంగదీయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడేమో, ఒకవేళ ఈ యొక్క శరీరానుసారంగా నీ యొక్క బంధువులు, నీ యొక్క స్నేహితులు, నీ ఇంటివారు నీకు దూరమై ఉన్నారేమో, అయినప్పటికీ కూడా సాతానుకు నువ్వు ఏమాత్రం తావివ్వద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ఏ విధంగా అయితే తన యొక్క సిలువను ఎత్తుకొని ముందుకు నడుస్తూ ఏ విధమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడో, అదే విధంగా నా దేవుడు నన్ను రక్షించేవాడు, నా దేవుడు నన్ను కాపాడేవాడు, నా దేవుడు నాకు నిత్య జీవనాన్ని అనుగ్రహించాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడి యొక్క ఆత్మ నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నేను ఆయన చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డను, నేను ఆయన చేత ఈ యొక్క లోకంలో వాడబడాల్సినటువంటి వ్యక్తిని, ఆయన నా పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఆయన నా పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను శారీరకంగా నా సొంత వాళ్ళు నేను కోల్పోయి ఉండవచ్చు, కానీ నిజంగా నా దేవుడు నా జీవితంలో ఇంకా అంతకంటే గొప్ప గొప్ప విషయాలను దేవుడు నా కొరకు దాచించినటువంటి మర్మాలను ఆయన నాకు తెలియపరుస్తున్నాడు అన్న సత్యాన్ని నువ్వు నేను కూడా ఎరిగి మనకి సిలువనెత్తుకొని మనం నడవలసినటువంటి సమయం ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవసారి అతను వచ్చి, నీవు కనుక దేవుని కుమారుడు అయితే కొండ మీద తీసుకెళ్ళి ఇక్కడ నుంచి కింద పడినప్పుడు నువ్వు దేవదూతలకు ఆజ్ఞాపిస్తే కనుక వాళ్ళని పట్టుకుంటారు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నీ దేవుడు ఏమయ్యాడు, అద్భుతాలు చేయడం లేదా అని చాలా మంది నేను ప్రశ్నిస్తూ ఉండవచ్చు. ఒకవేళ సాతాను వారిలోనికి వచ్చి అసలు దేవుడే ఉంటే ఎందుకని ఈ కరోనా వైరస్ ఇంకా ఉంది అనేటువంటి ప్రశ్న కూడా నీ జీవితంలోనికి తలెత్తు ఉండవచ్చు. ఒకవేళ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆ సమయంలో నీ దగ్గర సమాధానం లేకపోయి ఉండొచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆన్లైన్లో ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, మీ అందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇది నన్ను మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నీ దేవుడు ఏమయ్యాడు, అద్భుతాలు చేసేటువంటి నీ దేవుడు ఏమయ్యాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని అన్నారు కదా. ఈ కరోనా వైరస్ ఒక్క మాటతో తొలగించవచ్చు కదా అని చెప్పేసి నీతో ప్రశ్నలు వేస్తూ ఉండవచ్చు. చూడండి, సాతాను మనల్ని మభ్య పెట్టడానికి, సాతాను మనల్ని కృంగదీయడానికి ఇటువంటి ప్రశ్నలు అనేకం లేవనెత్తు ఉండవచ్చు. కానీ దేవుని యొక్క సిలువను ఎత్తుకొని మనమందరం కూడా సాతాను యేసయ్య ఏ విధంగా అయితే జయించాడో ఈ విధంగా వ్రాయబడి ఉన్నదని నువ్వు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నాకు దీర్ఘాయువునిచ్చాడు, ఆయన నా జీవితంలో అద్భుతాలు చేసేవాడు అయినాడు, ఆయన నా యొక్క ఆ జీవితంలో నిజముగా ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కాబట్టి ఇక రానున్న దినాల్లో కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ ఆయనతో కలిసి నేను ఉండవలసినటువంటి సమయం నా జీవితంలో ఆసన్నమైతే నేను ఆయనతో కూడా కలిసి ఉండడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. పౌలు అంటూ ఉన్నాడు కదా,
నాకు మరణించడము నిజముగా ధన్యత అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మీతో కలిసి ఉండడం కూడా ధన్యతే, ఆయనతో కలిసి ఉండడం నాకు ఇంకా మరి ఎక్కువ ధన్యత అని చెప్పేసి పౌలు పలికినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చావైనను నాకు లాభమే అని అంటూ ఉన్నట్లుగా మనము కూడా చావైనను కూడా మనం లాభమే అన్నట్లుగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క సమయంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు నిశ్చయంగా జరిగించేవాడు ఉన్నాడు. ఎవరి దినములైతే సంపూర్తి అయిన వారందరూ కూడా ఈ లోకం నుంచి ఎప్పటికైనా సరే మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. సో ఇక కరోనా గురించినటువంటి బాధను, ఇక కరోనా గురించినటువంటి ఆ యొక్క జ్ఞప్తిని రానున్న దినాల్లో యేసయ్య సంపూర్ణంగా నీ జీవితంలో తొలగించబోతున్నాడు. హల్లెలూయా. సో నువ్వు నేను కూడా ఈ దినాన్ని చూస్తున్నటువంటి ఈ యొక్క శత్రువు ఏదైతే ఉన్నదో అది రానున్న దినాల్లో నువ్వు మరి ఎన్నడూ కూడా చూడబోవు అని మోషేతో వాగ్దానం చేసినటువంటి దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో, నా జీవితంలో అదే విధమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన తప్పక నెరవేర్చేవాడు అయి ఉన్నాడు అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ యొక్క సమయంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరం కూడా కొన్నిసార్లు ఇటువంటి సిలువను భరించవలసినటువంటి సమయం వస్తుంది. సాతాను మన పైకి అనేక రకాలైనటువంటి అగ్ని బాణాలు వేస్తూ ఉండవచ్చు. అయితే విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వాంగ కవచాన్ని ధరించి మనమందరం కూడా మన దేవుని యొక్క వాగ్దానాలను మరలా జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని మనం ధ్యానిస్తూ మన యొక్క సిలువను ఎత్తుకొని ఈ లోకంలో ముందుకు నడిచేవారిగా మనల్ని దేవుడు చేసి ఉన్నాడు అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఇక్కడ చూస్తే, నువ్వు నాకు మొక్కిన ఎడల ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఈ లోకంలో ఎవరికి కూడా సాష్టాంగ పడవలసినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో ఎవరిని కూడా మనము నీవే నాకు దిక్కు అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. మనం నేర్చుకుని ఉన్నాం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును వాడు ధన్యుడు అని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులను నమ్ముకున్నట్టు కంటే, నరులను నమ్ముకున్నట్టు కంటే ఆయనను నమ్ముకొనుటయే మేలు, ఆయనను ఆశ్రయించుటయే ధన్యత అయినది. కాబట్టి ఆయన వైపు చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతాను గొప్ప మంచి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత గొప్ప బంపర్ ఆఫర్ అంటే, నువ్వు కనుక నాకు మొక్కితే ఇవన్నీ కూడా నీవే అని చెప్పేసి అనేసాడు. ఇంకా లోకం అంతా కూడా నీకే, నీ యొక్క అధికారానికి వదిలేసానని చెప్పేసి అన్నాడు. కానీ యేసయ్య వాడిని ఏ విధంగా తిప్పికొట్టాడో మనం చూస్తున్నట్లయితే కనుక, ఈ యొక్క రెండవ మాట, సాతాను చేత యేసయ్య శోధించబడినప్పుడు కూడా ఆయన సిలువ యొక్క ఆత్మను ధరించి అక్కడ వాడిని ఎదిరించాడు. ఎందుకనంటే ఆ యొక్క సిలువలో మరణించడమే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆ యొక్క సిలువలో మనకు జీవాన్ని ఇవ్వడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ యొక్క సిలువలో ఆయన మరణించడం ద్వారానే మనము ఈ దినాన రక్షణ పొందుకుని, మనము ఈ దినాన అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలన్నది దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క మాటల చేత, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల చేత సాతానును ఏ విధంగా అయితే త్రిప్పికొట్టాడు. నువ్వు నేను కూడా ఈ లోకానుసారంగా సిలువను భరించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా చేయి విడువని దేవుడు, నా దేవుడు నా కన్నీటిని నాట్యంగా మార్చేటువంటి వాడు, నా దేవుడు నాకు ఆదరణకర్త అయి ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపించేవాడు, నా దేవుడు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అని చెప్పేసి మనం విశ్వాసంతో దేవుని యొక్క మాటలను పదే మన నోటితో మనం పలుకుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య చేసింది అదే. ఆయన నోటితో పలికాడు కాబట్టి సాతాను అక్కడి నుంచి పారిపోయాడు. సో నువ్వు నేను కూడా సత్యాన్ని తెలుసుకుందాము. వాక్యాన్ని ఎప్పుడైతే మన నోటితో మనం పలుకుతామో, నేను స్వస్థపరచబడ్డాను, నా దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు దేవుని యొక్క మాటలను నీ నోటితో నువ్వు చెప్పడం మొదలు పెడతావు, అప్పుడే నువ్వు అద్భుతాలు చూడడం మొదలు పెడతావు. మూడవ మాట మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య తన సొంత ప్రజలతోటే ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన తన సొంత వారి దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆయన వారి చేత తృణీకరించబడ్డాడు. ఇది మూడో మాట. ఆయన సిలువను యొక్క ఆత్మను ధరించుకుని ఆయన ఏ విధంగా ఈ లోకంలో నడిచాడో దీని గురించి కొన్ని మాటలు నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 54 నుంచి 58 వచనాల్లో మనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 54 నుంచి 58 వచనాలు నేను ఈ యొక్క సమయంలో చదువుతున్నాను. సో అందరూ కూడా మీ యొక్క బైబిల్ తెరచి అందరూ కూడా నాతో పాటు కలిసి ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన వారు ఆశ్చర్యపడి 53 నుంచి మనం చూసుకుందాం. అయితే యేసు ఈ ఉపమానం చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించి ఉండెను. అందుకు వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరే కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అయిన వారు ఇతని సహోదరులు కాదా? ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములను ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములను తన ఇంటర్ను తప్ప మరి ఎక్కడైనా గణహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి
ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. నిజంగా యేసయ్యను తన సొంత వారే తృణీకరించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ఇక్కడ వీరందరితో కలిసి యేసయ్య బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మ తీసుకున్నాడు. ఒకవేళ ఆ సమయంలో వారు అలాగ అనుకుని ఉండవచ్చు, ఈయన మనతో పాటు కూడా వచ్చి బాప్తిస్మ తీసుకున్నాడు కదా, అయితే ఈయన వచ్చి ఇప్పుడు మనకు బోధించడం ఏంటి, సమాజ మందిరాల్లో మనకు చెప్పడం ఏంటి, ధైర్యంగా అధికారం కలిగిన వ్యక్తిగా మనతో మాట్లాడడం ఏంటి, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతడు మరియ కుమారుడు కాదా? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు దేవుని యొక్క ఆత్మ జ్ఞానం మనకి ఇచ్చినప్పుడు, మనం నడిపించబడుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని విశ్వసించరు కొన్నిసార్లు. అందుకని దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలేకపోయాడు. ఎందుకంటే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు అభ్యంతరపడ్డారు. ఎందుకంటే వారు యేసయ్యను సిలువ వేయాలని ప్రయత్నించారు. అక్కడ కూడా ఆ యొక్క సమయంలో యేసయ్య తన యొక్క సిలువను ఎత్తుకున్నాడు, అక్కడ అద్భుతాలు చేయలేకపోయాడు. అందుకనే ప్రవక్త తన సొంత ప్రదేశంలో తన ఇంట తప్పించి ఎక్కడైనా సరే దేవుడు అక్కడ ప్రవక్త గణపరచబడతాడంటే, వేరే దగ్గర ఎక్కడైనా సరే తన సొంత వారి దగ్గర మాత్రం గణపరచబడ్డాడు. అందుకని చాలామంది ఇంట్లో వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి ఇంట్లో వాళ్ళకి వాక్యం చెప్తున్నప్పుడు వారందరూ కూడా విచిత్రంగా చూస్తారు. కొంతమంది ఇళ్లలో వారి యొక్క కుమారుడు అప్పటి వరకు కూడా ఇష్టానుసారంగా జీవించి, ఒకవేళ ఆ కుమారుడు రక్షించబడి వారికి వాక్యం చెప్తున్నప్పుడు, ఆ కుమారుడు వారికి వాక్యం చెప్తున్నప్పుడు, వీళ్ళు మనం చూసిన వాళ్ళకి మన పిల్లలే కదా, మన ముందు పెరిగిన వాళ్ళే కదా, వీళ్ళేంటి మనకు బోధించేది అనేటువంటి ఆలోచనలోనికి చాలామంది వెళ్తూ ఉంటారు. మనతో ఉన్న వాళ్ళే ఈరోజు దేవుడి చేత వాడబడుతూ ఉన్నప్పుడు మనం సంతోషించవలసింది పోయి, మనతో ఉన్నవారే దేవుళ్ళు అనేక విధాలుగా వారు ఆశీర్వదించబడి దేవుడి చేత వాడబడుతున్నప్పుడు మనము సంతోషించవలసింది పోయి ఆశ్చర్యపడి అభ్యంతరాల కారణాలు పొందుతున్నామని అంటే నిజంగా మన సిలువను మనం ఎత్తుకోవడం లేదని దానికి అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా సిలువను సాయించడం అంటే మనతో పాటు కలిసి బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి ఈ దినాన దేవుని యొక్క సేవకుడు అయితే కనుక అందుని బట్టి సంతోషించండి. నీతో పాటు కలిసి నీతో బైబిల్ కాలేజీలో చదివినటువంటి వ్యక్తి ఒకవేళ ఒక గొప్ప ఉన్నత స్థాయిలోనికి దేవుడు హెచ్చించినప్పుడు దానిని బట్టి నువ్వు సంతోషించి ఆనందించాలి. అంతేగాని ఇతని గురించి నాకు తెలియదా, ఈ వ్యక్తి గురించి నాకు తెలియదా, ఈ సహోదరి గురించి నాకు తెలియదా అని చెప్పేసినటువంటి మాటల్లోనికి మనము ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తుల వల్లే మనం వెళ్ళిపోవద్దు. మన తోటి వారిని మనం తృణీకరించవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ నువ్వు ఆ విధంగా తృణీకరించబడితే కనుక ఈ దినాన యేసయ్య నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే ఇదే సిలువను ధరించినటువంటి ఆత్మ, ఇదే క్రీస్తు యొక్క సిలువ ఆత్మ ప్రియమైన దేవుని బిడ్డలారా. దాన్ని నువ్వు ధరించుకుని ఉన్నావు. సో నువ్వు ఒకవేళ తృణీకరించబడ్డావా, నిరాకరించబడ్డావా, నీ తోటి వాళ్ళే నిన్ను హేళన చేశారా, గేలి చేశారా, నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను నిందించారా, హింసించారా, అట్లన్నిటి బట్టి సంతోషించి. ఎందుకనంటే నువ్వు యేసయ్య యొక్క సిలువను భరించేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఏదో ఒక దినాన్న నువ్వు ఉన్నటువంటి స్థితి కంటే కూడా, ఉన్నటువంటి స్థాయి కంటే కూడా అత్యధికమైనటువంటి స్థాయిలోనికి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించబోతున్నాడు. ఇందులో రెండవ పార్ట్ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 2వ వచనము, అదే అధ్యాయంలో 10వ వచనం, ఈ 2 వచనాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ పరిసయ్యులు ఈ యొక్క ధర్మశాస్త్రము పాటించడం లేదు అని చెప్పేసి అని ఇక్కడ కొన్ని విధాలుగా ఆయనను దూషించడము లేదనంటే ఆయనను సిలువను ఎత్తుకునే వాడిగా చేయడం చేస్తున్నారు. చూడండి ఇక్కడ 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే మొదటి 2 వచనాలు మనం చూద్దాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటచేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, చూడండి ఆయన వారికి ఇట్లనను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? సో ఇక్కడ పరిసయ్యులు యేసయ్యకు సిలువ వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా? మాటల ద్వారా. విశ్రాంతి దినమున ఈ పనులన్నీ కూడా చేయకూడదు అని చెప్పేసి అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా 10వ వచనంలో కూడా ఇక్కడ స్వస్థత గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ 9-10 వచనాల్లో ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఓచు చేయగలవాడు కూడా కనబడెను. వారు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమున ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని ధర్మశాస్త్రానుసారంగా వారు పరిసయ్యులందరూ కూడా నిలబడి ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ధర్మాన్ని అంటే మతానుసారంగా జీవించాలని చాలామంది మనల్ని ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నువ్వు ఇలా చేస్తేనే నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తివి, ఇలా చేయకపోతే దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది అని చెప్పే వాళ్ళు అనేకులు ఉన్నారు మన చుట్టుపక్కల కూడా. కానీ
యేసయ్య ఎంత కృపమయుడో ఈ 2 వాక్య లేఖనాలు మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. యేసయ్య ఆ ఓచ్ చేయగల వాడిని అప్పుడే ముట్టి కనికరబడి అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తం నువ్వు ఆరోగ్యంగా ఉండడు, దేవుని యొక్క చిత్తం నువ్వు ఆశీర్వదించబడ్డావు, దేవుని యొక్క ఆశ నిరీక్షణ నువ్వు ఈ యొక్క లోకంలో క్రీస్తును ప్రకటించడమే దేవుని యొక్క చిత్తమైనది. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను చుట్టుపక్కల వాళ్ళు నిన్ను నిందించిన, దూషించిన, హేళన చేసిన, హింసించిన ప్రియమైనటువంటి సహోదరులారా, యేసయ్య ఏ విధంగా అయితే తన యొక్క సిలువను ఎత్తుకొని వారికి సమాధానం ఇచ్చాడో అదే విధంగా నువ్వు నేను కూడా ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో ఎదుటి వ్యక్తికి మనం క్రీస్తుని కనపరచాలి. మన సిలువను ఎత్తుకొని మనము ముందుకు నడవాలి. ఇందులో ఈ యొక్క 3వ భాగంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుంచి 44 వచనాల్లో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుంచి 44 వచనాలు. ఇవి మన యొక్క ప్రధాన వాక్య భాగము. ఈ యొక్క వాక్యం నేను ప్రిపేర్ అవ్వడానికి కారణమైనటువంటి మాటలు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం 39 నుంచి 44 వచనాల్లో ఆ 27వ అధ్యాయం 39 నుంచి 44. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నేను నీవే రక్షించుకును, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించింది. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడు అని చెప్పిన గనక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిన. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనను సిలువ దిగాలని, సిలువ మీద నుంచి ఆయన దిగితే కనుక మేము అప్పుడు నమ్ముతాము అని, వారు సిలువను దూరం చేయాలని వారు అనేక రకాలుగా సాతాను చేత ప్రేరేపించబడి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను నిందిస్తూ, హేళన చేస్తూ, ఆయనను అపహసిస్తూ, తలలూచుచూ ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య తన సిలువను ఏ విధంగా సహించాడు, భరించాడు అని అంటే అనుక్షణము చివరి వరకే కూడా, తన ప్రాణము విడిచేటువంటి చివరి క్షణం వరకు కూడా ఆయన తన యొక్క సిలువను తాను భరిస్తూనే ఉన్నాడు. సో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేక రకాలుగా నిన్ను నిందించిన, హింసించిన, నిన్ను హేళన చేసిన, దూషించిన, నిన్ను పడద్రోయాలని ప్రయత్నించిన, నిన్ను కృంగదీయాలని ప్రయత్నించినప్పటికీ కూడా యేసయ్య సిలువ మీద ఎందుకు నిలబడ్డాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి. తండ్రి యొక్క చిత్తం ఏంటి అని అంటే నువ్వు నేను కూడా రక్షించబడాలన్నదే, మన పాపాలను కొట్టివేయబడాలన్నదే, మనము ఆయనతో కలిసి నిత్య రాజ్యంలో ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి ఆయన దేవుని యొక్క చిత్తాన్ని సిలువలో నెరవేర్చాడు. అదేవిధంగా నువ్వు నేను కూడా ఎప్పుడైతే ఈ యొక్క సిలువను ఎత్తుకొని లోకంలో మనం నడవడం మొదలు పెడతామో మనం కూడా తండ్రి చిత్తాన్ని చేసేవారికి దేవుడు మనలను బహుగా వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా 4వ మాట నేను రాసుకున్నటువంటి మాట చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. ఏంటి అని అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనందరికీ కూడా తెలిసినటువంటి వాక్య లేఖనం ఇదంతా కూడా. అయితే కొన్ని మాటలు మనం ఈ యొక్క వాక్య లేఖనాల నుంచి తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాను, తను తానే రిక్తునిగా చేసుకున్నాను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకై తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. మనం ఎప్పుడైతే తగ్గించబడతామో అప్పుడే హెచ్చించబడతాం. మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో అప్పుడే తగ్గించబడతాం. సో యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆయన కలిగినటువంటి మనస్సును మనమందరం కూడా ధరించుకొని ఉండాలి. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలో పౌలు అంటాడు కదా, మనము క్రీస్తు యేసు యొక్క మనస్సును కలిగి ఉన్న వారం అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. ఆయన యొక్క మనస్సును మనందరం కూడా ధరించుకొని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుడితో ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ తాను రిక్తునిగా చేసుకొని మనుషుని పోలికగా పుట్టాడు, తనను తాను తగ్గించుకున్నాడు, తన యొక్క సిలువను తాను భరించాడు, అనుదినము కూడా ఈ యొక్క మనుషుల వల్లే ఈ లోకంలో జీవించాడు, అనేకులు నిందించారు,
దూషించారు, హింసించారు, హేళన చేశారు, గేలి చేశారు, అపహసించారు, కొరడాలతో కొట్టారు, సిలువకేశారు. అనుదినము కూడా ఆయనను నమ్మలేదు. తన సొంత వాళ్ళే తను నమ్మలేదు. అయినప్పటికీ కూడా ఆయన తన యొక్క సిలువను భరించాడు. సిలువ మరణం పొందినంతగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నువ్వు నేను కూడా ఈ లోకంలో ఉన్నది మన యొక్క సిలువను ఎత్తుకొని మనం ముందుకు నడవడానికి. ఆయన వల్లే ఈ లోకంలో ఆయనను మనం ఈ లోకానికి పరిచయం చేయాలని అంటే కనుక, ఆయన వల్లే మనం నడవాలని అంటే కనుక మన యొక్క సిలువను ఎత్తుకొని మనం ముందుకు నడవాలి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య లేఖనం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది ఏంటి అని అంటే, మనం ఇప్పటి వరకు విన్నటువంటి మాటలన్నీ కూడా మనకు తెలియపరుస్తుంది ఏంటి అని అంటే, తన సొంత వాళ్ళు తనని దూషించారు, తన సొంత వాళ్ళే ఆయనను ద్వేషించారు, ఆయన తగ్గించబడ్డాడు, తర్వాత హెచ్చించబడ్డాడు, ఆయన సాతాను చేత శోధించబడ్డాడు, ఆయన తన యొక్క శారీరకమైనటువంటి తల్లిదండ్రులకు ఆయన లోబడ్డాడు. ఈ 4 విషయాల్లో మనం నేర్చుకున్నాం ఇప్పటి వరకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా. మన యొక్క సిలువను ఎత్తుకొని మనం ఏ విధంగా అయితే ముందుకు నడవాలో, యేసయ్య ఏ విధంగా అయితే ఈ లోకంలో అనుదినము కూడా ఆయన యొక్క సిలువను ఎత్తుకొని ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించాడో, అదేవిధంగా నీకు నాకు కూడా అట్టి ఆత్మను మనకు అనుగ్రహించాడు దేవుడు. సో సిలువను గురించి, సిలువ యొక్క క్రీస్తు యొక్క సిలువ ఆత్మను మనందరం కూడా ధరించుకొని ఈ లోకంలో మనం తగ్గించుకొని ఎదుటి వాళ్ళకు ఉదాహరణగా, ఎదుటి వాళ్లకు మాదిరికరంగా దేవుడు నిన్ను నన్ను కూడా చేస్తున్నాడు అన్న సత్యాన్ని ఎరిగి, మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తూ, మన అధికారులు మనం గౌరవిస్తూ, ఒకరికొకరు లోబడి ఉంటూ ఈ లోకంలో సాతాను పెట్టేటువంటి శోధనలన్నింటినీ కూడా జయించుకుంటూ మనము సిలువను ఎత్తుకొని మనందరం కూడా ముందుకు సాగదు. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. సో తలలో ఉంచుదాము, చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం నిమిత్తము. పరిశుద్ధుడా, జీవగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలు మా అందరి జీవితాల్లో ప్రభా, మా దైనందిన జీవితాల్లో ప్రభా తండ్రి నాయన, అయ్యా తండ్రి మా సిలువను ఎత్తుకొని మేము నడిచేవారిగా, అయ్యా తండ్రి ఒకరికొకరు లోబడి, ఒకరికొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ ప్రభా, ఈ యొక్క అంతిమ దినవల్లో ఉన్నటువంటి మేము అందరం కూడా ఐక్యత కలిగి ప్రభా మా సిలువలను మేము ఎత్తుకొని ఐక్యమనే బంధమును కాపాడుకుంటూ ముందుకు వెళ్ళేవారిగా ప్రభా మీరు మమ్మల్ని చేసి ఉన్నారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి నాయన, ఈ మాటలు మా అందరి జీవితాల్లో 100 ఫలించి విస్తరించి అభివృద్ధి పొందినట్లుగా వాడుకుని మహిమగంత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సో అదేవిధంగా ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం అందరం కూడా పాత్రలు నింపుట అనేటువంటి ప్రాజెక్టులో భాగంగా అనుదినము కూడా ఈ యొక్క మనము వీటిలన్నిటిలో కూడా అనుదినము కూడా నిజంగా దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడుతున్నాము. సో ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి దేవుని స్తుతిస్తూ, సో ఈ యొక్క నేను మొదటిగా చెప్పినాను, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నదని యోహాను సువార్త 6:55 మనం చదువుకొని ఉన్నాము. సో ఈ యొక్క రొట్టె, ఇది కేవలం రొట్టెగా మనం చూస్తే కనుక మనం నిజంగా మన దేవుని యొక్క నిజమైనటువంటి ఆహారాన్ని మనం భుజించలేము ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ విశ్వాసంతో ఇది నా దేవుని యొక్క శరీరము, నేను దీన్ని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉన్నది, ఆయన నా కొరకు ఈ రొట్టె విరవబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు, ఎందుకనంటే నాకు ఆరోగ్యాన్ని ఇవ్వడం కొరకే. నువ్వు నేను కూడా తెలుసుకోవాలి. దీన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. ఇక రక్తాన్ని బట్టి, ఆయన కాల్చినటువంటి రక్తం ద్వారా నా యొక్క పాపములకు విడుదల, విమోచనం కలిగి ఉన్నది. అంత మాత్రమే కాదుగా నూతన నిబంధనలో దేవుడు నన్ను చేర్చి ఉన్నాడు, ఆ ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించున్నాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. అందరం కూడా తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, వీలైన వారు మోకరించుదాం. సో అందరం కూడా కలిసి రొట్టె ద్రాక్షరసంలో పాల్గొందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీ యొక్క శరీరమును బట్టి, నీ యొక్క రక్తమును బట్టి, నీ శరీరమే నిజమైనటువంటి ఆహారము, నీ రక్తమే నిజమైన పానీయమని మేము విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నీ వచ్చు వరకు కూడా అయ్యా తండ్రి, నీ రాకడ పర్యంతము, మా మరణ పర్యంతం వరకు కూడా మేమును మా తరతరాలు కూడా నీ యొక్క రాజ్యవ్యాప్తిలో వాడబడినట్లుగా మమ్మల్ని మీరు చేసి నిలబెట్టుకున్నారని నమ్ముతున్నాము. ఇదిగో నీ యొక్క శరీరాన్ని అయ్యా తండ్రి, ఇది నలగొట్టబడింది, విరగొట్టబడింది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ రక్తం మా కొరకు కార్చబడి మమ్మల్ని పరిశుద్ధులు చేసిందని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాన్న. ఇదిగో తండ్రి, నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ యొక్క రొట్టె ద్రాక్షరసమును దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నేను తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా స్వస్థతను అనుభవించుదురుగాక. ఆమేన్. అందరూ కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం ఈ సమయంలో. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అందరూ కూడా తలలు ఉంచుదాము, కళ్ళు మూసుకుందాము, వీలైన వాళ్ళు మోకరిద్దాము. ఒకవేళ నీకు అనారోగ్యంగా ఉండే కూర్చుని ఉందాము, లేదు అంటే కనుక బెడ్ మీద పడుకుని ఉందాము.
నిజంగా విశ్వసించుదాము. దేవుడు నిత్యంగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్యముగా వాడి యొక్క అద్భుతాన్ని ఈ సమయం అందే పొందుకుంటాడు. ఎందుకనంటే మనం ఇప్పటివరకు వాక్యాన్ని విన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము, ఇతడు వడ్రంగి వాని కుమారుడు కాదా, ఇతడు మరీ కుమారుడు కాదా, ఇతడు మన కళ్ళ ముందే పెరగలేదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారేమో. కానీ ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. విశ్వాసం నుంచి నీ ఎడల నువ్వు ఇప్పుడే ఆయన కార్యాన్ని నువ్వు చూస్తావు. అది ఎటువంటి అనారోగ్యమైనా సరే, అది కరోనా వ్యాధి కావచ్చు, ఎటువంటి అనారోగ్యమైనా సరే, నాతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో ఇప్పుడే ఈ సమయం అందే నువ్వు అద్భుతాన్ని చూడడం మొదలు పెడతావు. పరిశుద్ధుడా జీవంగల తండ్రి, నీవు కరిగిన పూర్ణుడవు, నీవు వాత్సల్యం కలిగినటువంటి దేవుడవు, నీవు ప్రేమమయుడవు, నీవు దయామయుడవు తండ్రి నాయన. నీ వాత్సల్యత అయ్యా తండ్రి మా ఎడల ఎడతెగక ఉన్నది. నీవు కృపానిధి నీవే తండ్రి నాయన. ఇదిగో నీ కృపలో ప్రభా తండ్రి నీ బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు దర్శించండి. ఈ సమయంలో ఎందరైతే యొక్క ప్రార్థనలో ఏకీభవించి విశ్వాసంతో ప్రభా అడుగుతున్నారు, ప్రతి అనారోగ్యము యేసు నామములో వారిని వదిలిపోవును గాక తండ్రి. ఈ సమయంలో తండ్రి నాన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ సమయం అందే వారు స్వస్థతను అనుభవించుదురు కాక తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. శారీరకంగా ఉన్న ప్రతి బలహీనతను వారి నుంచి ఇప్పుడే విడిచిపారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అయా తీసుకుంటున్నటువంటి మెడిసిన్స్ కావచ్చు, అవన్నీ కూడా వారిలో సక్రమంగా క్రియలు జరిగించినట్లుగా ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క మా యొక్క రాష్ట్రాలను, మా యొక్క దేశాలను, ప్రపంచ దేశాలను ప్రభా మీరు కనికరించండి తండ్రి. మీ కరుణ వాత్సల్యం చేత ప్రభా ఈ యొక్క సంపూర్ణంగా ఈ యొక్క కరోనా వైరస్ నుంచి ప్రతి ఒక్క దేశాన్ని మాస్క్ ఫ్రీ దేశం వల్లే ప్రభా మీరు విడుదల చేసి మీరే స్వతంత్రతను కలిగించేవారు కాబట్టి ఆ స్వాతంత్రాన్ని మీరు మా దేశాలకు, మా రాష్ట్రాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మెట్టుకు నాయన ప్రభా ఈ ప్రార్థనలు ఎందరైతే పాల్గొన్నారో వారందరినీ మీరు దర్శించండి. వారందరి కుటుంబాల్లో ఏ మేలు కూడా కొద్దు లేకుండా సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాలతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ప్రభు ఆకలితో అలమటించకుండా అందరూ కూడా ప్రభు సమృద్ధిగా భోజనములు వారికి లభించినట్లుగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరినీ మీరు దర్శించండి అయ్యా తండ్రి. ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో వారందరికీ అయ్యా తండ్రి నీ కాపుదలను, నీ భద్రతను ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. వారు రాకపోకల్లో తోడుకోండి ప్రభు. మరి వారు చేసినటువంటి పనుల్లో, ఉద్యోగాలు, అన్ని విషయాల్లో మీరు తోడుకొని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాన్న సంఘ బిడ్డలందరినీ అయ్యా తండ్రి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి ఆ దీవెనలో ఆశీర్వాదాలు వారి జీవితాల్లో కనపరచబడినట్లుగా వారిని లేవనెత్తమని ప్రభా తలవలే ప్రభా వారిని అభిషేకించి వాడుకుని మహిమ పొందమని తండ్రి. నాన్న ఇదిగో వారి తల ఎత్తుకుని తిరిగే వారిగా వారికి అయ్యా తండ్రి వారి యొక్క తలలు ఎత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మరి తండ్రి వివాహాల కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మంచి వధువును, మంచి వరుణ్ణి వారి జీవితాల్లో మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తానుసారంగా ఎవరినైతే మీరు ఏర్పరిచారో వారందరి జీవితాలను వారు అయ్యా తండ్రి పొందుకున్నట్లుగా ఆశీర్వాదాలు చూసినట్లుగా ప్రార్థన చేస్తున్నాను. మెట్టుకు తండ్రి నాన్న ఎవరైతే ఈ యొక్క వారంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దర్శించండి. ఈ యొక్క సంవత్సరమైనటువంటి దయకిరీటం చేత వారిని నింపి నీ మేలుల చేత, నీ ఆశీర్వాదాల చేత వారిని కప్పి అనేకులకు ఆశీర్వాద కారణంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు మార్చుకోమని తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రభా తండ్రి ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా ఉన్నారో వారందరినీ కూడా ప్రభావ మీరు దర్శించి నీ రాజ్య వ్యాప్తిలో వీరందరూ కూడా నీ సాక్షులుగా నిలబడినట్లుగా, నీ యొక్క రాకడ పర్యంతం వరకుగా ప్రభా వీరందరూ కూడా బహుబలముగా నీ యొక్క చేతిలో బలమైనటువంటి బాణముల వలె వాడబడినట్లుగా వీరందరినీ కూడా ప్రభా నీ సేవకుడిగా నేను వారిని దీవిస్తున్నాను, ఆశీర్దిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా ప్రభా తండ్రి వారందరి జీవితాల్లో ఫలించినట్లుగాను మా ప్రార్థనలన్నీ కూడా ప్రభా మేము జవాబు పొందిన నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సో దయచేసి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యొక్క లాక్డౌన్ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. లోకం యొక్క అధికారులకు మనం లోబడి ఉండవాలనే వాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి సో లోబడదాము, అన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్దాము. సో చేతులు కానీ శుభ్రంగా కడుక్కుందాము, శానిటైజ్ చేసుకుందాము, మాస్క్ పెట్టుకుందాము బయటికి వెళ్ళి వచ్చినప్పుడు. అంత మాత్రమే కాదు కానీ వాక్యాన్ని ధ్యానించండి, వాక్యం యొక్క బలం పొందుకోనండి. ఆమేన్. ఆయన కృప, ఆయన సమాధానం మీతో ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్.